సొసైటీ ఆ రకమైన స్థాయికి చేరిపోయింది. అంటే అందులో తమ అభిమానించేటువంటి వ్యక్తులు ముఖ్యంగా సినిమా వాళ్ళైతే ఈ రకమైన తొక్కిసలాట మనకు కనబడుతుంది. దానికి తగ్గట్టు తీసుకోవాల్సిన వారు జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ సంధ్యా సెంటిమెంటు చాలామంది సినిమా వాళ్ళు ఆ సంధ్యా థియేటర్లకే వెళ్తారు. ఎందుకు వెళ్తారో తెలియదు. ఏదైనా బాగా క్రౌడ్ ఫ్రీగా మూమెంట్ ఉండేటువంటి ఏ ఏ మాల్కైనా వెళ్ళొచ్చు. ఏఎంబి మాలో అట్లాంటివి, ఐమాక్స్కో ఇట్లాంటి వాళ్ళకి వెళ్ళొచ్చు. కానీ ఎందుకు ఆ సంధ్యా సెంటిమెంట్తో అక్కడికి వెళ్తారు. ఆ ప్రభుత్వము నియంత్రణ అధికారులకు కూడా నియంత్రణ ఏమి ఉండదు. ఇప్పుడు ఆ ఒక్క సెంటర్లోనే అనేక థియేటర్లలో ఒకే సినిమాకు అనుమతిస్తారు. దాంతో ఆ సినిమాకు సంబంధించిన వేల మంది జనం అక్కడ గుమిగొడతారు. ఈ క్రౌడ్ మేనేజ్మెంటు, క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత ఏరియా, క్రౌడ్ డిస్పర్సల్ ఎలా అవుతుంది, ఇవేవి ఆలోచించకుండా అనుమతిస్తే క్రౌడ్ డిజాస్టర్ జరుగుతాయి. మన దేశంలో ఒక సినిమాలకే కాదు, ఇప్పుడు బోలే బాబా తొక్కిసలాట చూసాం, రైల్వే స్టేషన్లో తొక్కిసలాటలు చూసాం, పుష్కరాల సమయంలో తొక్కిసలాట, పుణ్యక్షేత్రాల్లో తొక్కిసలాట, బ్రిడ్జిల పైన తొక్కిసలాట, ఇలా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే క్రౌడ్ డిజాస్టర్స్ నివారించగలిగే ప్రపంచ స్థాయి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎగ్జిట్ పాయింట్ ఎలా ఉండాలి, ఎంట్రీ పాయింట్ ఎలా ఉండాలి, క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత, క్రౌడ్ ఎంత వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్తో వాళ్ళు వార్న్ చేస్తున్నారా లేదా, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ వదిలేసి మన వ్యవస్థలు ఏవి పనిచేయక ప్రేక్షక పాత్ర పోషిస్తే జరుగుతుంది. అలాగే సెలబ్రిటీలకు కూడా ఆలోచించాలి. వాళ్ళు వచ్చే సమాచారాన్ని మనం సరిగ్గా కన్సర్న్ అథారిటీస్కి ఇవ్వలేదా, ఆ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారా నిర్వాహకులు, ఇవన్నీ ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ వెర్రి పిచ్చి ఎందుకు ఇంతకాలం. సో నిజంగానే అభిమానించవచ్చు, తప్పని కాదు. కానీ ప్రాణాలు కోల్పోయే స్థాయికి ఈ ఉన్మాదంలాగా పెరిగిపోవాల్సిన అవసరం లేదు. అన్ఫార్చునేట్ పాపం ఆ మహిళ చనిపోవడం కానీ, ఆ బిడ్డ సీరియస్గా ఉన్న బాధాకరమైన అంశం. అందుకే ఇక్కడ వ్యక్తి కాదు, ఆ చనిపోయిన వ్యక్తి, ఆ కుటుంబం పట్ల మనకు సానుభూతి ఉండాల్సిందే. కానీ ఈ రకమైన దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రజలు కూడా ఓ శాస్త్రవేత్త పట్ల ఎవరు ఇట్లా అభిమానమే ఉండదు. రాజకీయ నాయకుల పట్ల కొంత ఉంటుంది, కానీ రాజకీయ నాయకులేమో నిరంతరం ప్రజల్లో కలుస్తుంటారు. సో ఎంత రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడైనా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. కానీ సినిమా వాళ్ళు ఏమైతే ప్రజలకు అందుబాటులో ఉండరు. గ్లామర్ ఇండస్ట్రీ యొక్క క్యారెక్టర్ది, వాళ్ళు అలా తలుక్కుంటూ మెరుస్తూ ఉంటారు. దాంతో ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తులు కనుక తాము అభిమానించే హీరోయిన్లను ప్రత్యక్షంగా చూడాలి అని ఎగబడేటువంటి స్వభావం ఉంటుంది. అందువల్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.